ఆచి చికెన్ మసాలా. ఐఎమ్ కల్నల్ ఆర్వీఎస్ ప్రసాద్, రిటైర్డ్. 2017లో నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అవ్వటానికి 3 సంవత్సరాల ముందర, అంటే ఆర్టీ సెంటర్లో పోస్టింగ్ చేస్తూ పోస్టింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ నేను ఇక్కడ స్థలాన్ని కొనుక్కున్నాను. ఇది అప్పుడు ఇట్ వాజ్ ఇన్ సబ్జుడిస్, కానీ నేను తీసుకున్నప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అవి తీసుకున్నప్పుడు ఏమీ ఇబ్బందులు లేకుండా ఉన్నది. అందుకని అడ్వైస్ తీసుకున్న తర్వాతే నేను దీన్ని కొనుక్కోవటం అనేది జరిగింది. దీంట్లో 30 సంవత్సరాల సర్వీసు, భారతదేశంలో ఎక్కడెక్కడో తిరిగి వచ్చి రిటైర్ అయిన తర్వాత ఒక చోట ఉందామని ఇక్కడ సెంటర్కి ఎదురకుండా నాకుండే పర్సనల్ కారణాల వల్ల కూడా నా భార్యకి అనారోగ్యం ఉన్నది. షీ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ఆంకో, నోటిలో క్యాన్సర్ వలన ఒకసారి ఆపరేషన్ జరిగి నాలికని మాడిఫై చేసి మళ్ళీ పెట్టవలసి వచ్చింది. షీ హ్యాడ్ ఇన్ 2002 జైంట్ సెల్ ట్యూమర్ అని కుడి మోకాలు కింద జేసీటీ ఆపరేషన్ జరిగింది. రికరెన్స్ అయ్యి మళ్ళీ రెండవసారి జరిగింది. ఇది ఏమంటే లైఫ్లో తనకి రెగ్యులర్గా ప్రతి మంత్ మందుల కోసమని ఐ హ్యావ్ టు డిపెండ్ అపాన్ మిలిటరీ హాస్పిటల్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు పర్చేస్ ద హౌస్ ఎట్ దిస్ లొకేషన్. దాని తర్వాత నేను కొనుక్కున్నప్పుడు అప్పుడు మనకి ఈ డెవలప్మెంట్ ఇంత ప్రోగ్రెస్ లేదు కనుక, సబ్సిడీస్గా ఉంది కనుక 43 లక్షలకి ఇక్కడ బి బ్లాక్లో ఉంటే నాకు బిల్డర్ దగ్గర నుంచి తీసుకోవటం వలన ఐ గాట్ బెనిఫిటెడ్ అండ్ ఐ గాట్ ఇట్ లెస్ దాన్ 43 ల్యాక్స్. అలాంటిది ఇవాల్టి రోజున ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీరు బయటకు వెళ్ళి, ఈ నెక్లో ఉన్నాను కదా ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే కూడా మీకు 3.5 లక్షలు 4 లక్షలు 3 బెడ్రూమ్ ఫ్లాట్కి కనీసం మీరు పెట్టుకోవాలి. ఇంటీరియర్స్ మళ్ళీ మీ తాహతు కొద్దీ మళ్ళీ మీరు చేసుకోవాలి. అలాంటి దాన్ని ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీరు చేయటం అనేది దారుణం. రెండవది, మీకు ఏమి కావాలి ఇక్కడ? మీరు మొట్టమొదట మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రక్షాళన అనేది ఆ చివరి నుంచి ఈ చివరి దాకా జరగాలి, జరగకుండా మధ్యలో జరుగుతున్నది. రెండవది, గాంధీ విగ్రహ స్థాపనం అన్నారు. గాంధీ విగ్రహాన్ని స్థాపించడానికి కావలసిన భూమి మీ దగ్గర ఉన్నది, ప్రభుత్వాన్ని దగ్గర ఉన్నది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది. కావాలంటే ఇంటర్నల్ చేంజెస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. మూడవది, మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తాను, హైదరాబాదు పునరుజ్జీవితం చేస్తాము, హైదరాబాదు వాల్యూని పెంచుతాము అన్నారు. మంచిగా పెంచండి. నాకున్న స్థలంలో మీరు 5 అంతస్తుల భవనం బదులు నార్సింగిలో లాగా స్కై స్క్రాపర్స్ రైట్ ఫ్రమ్ లంగర్ హౌస్ దగ్గర నుంచి మొదలుపెట్టి బాపుఘాట్ దగ్గర నుంచి గండిపేట దాకా మనం కడదాము అనుకున్నాం. ఎక్సలెంట్. ఎంటైర్ ఇండియా, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణ and people from other countries come and settle down here. There is no problem. The value will be escalated, minimum doubled, minimum. Now, what is it that you are going to give it to the people? The main problem with our department, our state is we do not have the finances. Make your finances ready. Ensure that we are part of the development. There should not be any problem for the entire residents of Madhu Park to come and join hands with you, wherein we will also assist in the state development in the country. నా దేశం కోసం 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రాణాలు అడ్డటానికి భయపడకుండా ఉన్న వాడిని ఇవాళ దేశం ప్రగతి కోసం ఉండాలంటే ఎందుకు ఉండను? తప్పకుండా ఉంటాను. కానీ మీరు చేయవలసిందల్లా ఏమిటి? టాకింగ్ ఆఫ్ ప్రాపర్ రెమ్యునరేషన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ గివెన్. వై రీప్లేస్మెంట్ ఆఫ్ మధు పార్క్? ఇక్కడే డెవలప్ చేయండి, ఇక్కడే మమ్మల్ని ఉండనియండి, పైన కింద మీరు తీసుకోండి. యూ టాక్. ముందర మాటలు ఉండాలి కదా. ఏది మాట? ఏదీ లేదు. నేను వచ్చేసి ప్రిలిమినరీ నోటీస్ ఇచ్చేసాను, కన్సిడర్ దిస్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ యాజ్ ప్రిలిమినరీ నోటీస్ అంటాం. దారుణం. ఇక్కడ దీన్ని బఫర్ జోన్లో ఉన్నది అని జీరో వాల్యూగా చేయటం దారుణం. ఎంత ఏరియా ఉన్నది, ఎంత బఫర్ జోన్ ఉన్నది? డూ యూ డిక్లేర్ ద బఫర్ జోన్ ఓన్లీ హియర్? దీని ముందర 2 రిజర్వాయర్స్ ఉన్నాయి అంటే, ఆ నది నీళ్లు వెళ్ళి అక్కడ రిజర్వాయర్లో కలుస్తున్నాయి అంటే ఇక్కడ ఎక్కడి బఫర్ జోను? లేదు, ఉన్నది అన్నారు బఫర్ జోను. ఎంత ఉంటుంది? నాల, వాగు, వాటికి ఎంత ఉన్నది? 2002లో పర్మిషన్స్ తీసుకున్నారు బిల్డర్ దీనికి. 2002 నుంచి 2006 లోపల కన్స్ట్రక్షన్ అయ్యి 2007-8 నుంచి
ప్రజలు ఉంటున్నారు ఇక్కడ. నేను 2013లో వచ్చాను. ఏం మాట్లాడుతున్నాను మీకు? ఇవన్నీ సరిగ్గా లేవు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నాకు ఎగనెస్ట్గా ఉండకూడదు, మీరు నాతో పాటు ఉండాలి. నేను ప్రభుత్వాన్ని వాడిని, ప్రజల వాడిని. ప్రజలు ప్రభుత్వం కలిస్తేనే పని జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే, మా ఇళ్ల జోలికి రావకండి. మీ డెవలప్మెంట్, మీ ప్రోగ్రెస్, మీ ప్రక్షాళన, మూసీకి మేము అడ్డం రావటం లేదు. మొత్తం మూసీ టీఆర్పీలో లేము మేము, దేంటి ప్రవాహంలో లేము మేము, ప్రవాహం బయట ఉన్నాము. అది కనీసం 10 అడుగుల తేడా నాకు మూసీ నదికి ఉన్నది. మూసీ నది మీకు ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వస్తే ద సేమ్ లెవెల్ వీఆర్ ఇన్. యూ సీ ద బిల్డింగ్, ద సేమ్ లెవెల్ వీఆర్ ఇన్. హౌ కమ్ యూ టాక్ ఆఫ్ దిస్? 1908లో వచ్చింది అంటే 1908 తర్వాత ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ మనం ఎట్లా పర్మిషన్ ఇస్తున్నాం? తప్పు కదా. మీరు ఇచ్చిన పర్మిషన్ అతిక్రమించలేదు కదా మేము. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, బఫర్ జోన్లు, ఫ్లడ్ లెవెల్, హెచ్ఎఫ్ఎల్ చూసుకోవాలి అంటే వాటికి ఉన్నది పద్ధతులు, దాని ప్రకారం చెయ్యండి. ఇంకా ముందర కట్టేవి చెయ్యండి. ఇప్పుడు మీరు కట్టబోతున్నారు కదా, ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.